అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో కొంచెం మాకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే ఈ ప్రభుత్వం ఉద్యోగాలు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మాకు మేనిఫెస్టోలో పెట్టి దాంట్లో మెగా డిఎస్సితో 25,000తో మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పేసి ఈ ప్రభుత్వం మాకు మోసం చేసింది. గతంలో ఒక 5,000 పోస్టులు గత ప్రభుత్వం ఇచ్చిన దానికి ఇంకో 5,000 పోస్టులను యాడ్ చేసి 10,000 11,000 పోస్టులతో మెగా డిఎస్సి అని చెప్పుకుంటా పోతా ఉంది. కానీ అది మెగా డిఎస్సి కాదు, అది పూర్తిగా డగా డిఎస్సి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికీ మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం, డిఎస్సి టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికీ 2 నోటిఫికేషన్లు ఇచ్చింది ప్రమోషన్కి సంబంధించింది. దానికి 2/3 వంతు ప్రమోషన్లు పోతే 1/3 వంతు విద్యార్థులతో భర్తీ చేసిన ఉద్యోగాలు భర్తీ చేయలేదు. మరి 2 సార్లు ప్రమోషన్ ఇచ్చినప్పుడు 1/3 వంతు భర్తీ చేయాల్సిన విద్యార్థులు గుర్తు రాలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. 2 ప్రమోషన్లు 22,000 ప్రమోషన్లు మేము ఇచ్చినామనేసి నిండు అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అన్నారు. దాంట్లో 18,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎస్సిటి వాళ్ళ ద్వారా భర్తీ చేసినప్పుడు 1/3 వంతు ద్వారా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలను ఎటుపోయినాయి 9,000 ఉద్యోగాలు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న 4,500 స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులో ప్రమోషన్ ఇస్తే దాంట్లో 3,450 పోస్టులు పైచీలకు ఎస్సిటి వాళ్ళను స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇచ్చినప్పుడు 2/3 వంతు నీ జీవో ప్రకారం 1/3 వంతు మాకు భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేసినామని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అవి ఒక 1,700, దాదాపు అదొక 9,000, ఇదొక 1,700, మొత్తం 10,700 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉంటే 5,000 ఉన్నాయి. 6,000 డిఎస్సీలు ఇస్తాం, దాంట్లో స్కూల్ అసిస్టెంట్లు 700 ఉన్నాయి, 800 ఉన్నాయి అని చెప్తా ఉన్నావు. మరి ఈ 10,700 పోస్టులు ఏ ఎస్సిటి టీచర్లకు అమ్మినావు, ఏ ఉపాధ్యాయ సంఘాలకు అమ్మినావు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నా. మొన్న గ్రూప్ 1 ఉద్యోగాలు ఒక 1000 మందిని 562 పోస్టులు మీరు భర్తీ చేశారు కదా. దాంట్లో ఒక 100 నుంచి 200 మంది నిజమైన కష్టపడిన వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళు మీరు అమ్మినట్టు మా డిఎస్సి పోస్టులు కూడా నువ్వు అమ్ముకున్నావా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం. జీపీఓ ఉద్యోగాలు 10,954 పోస్టులు నిరుద్యోగులతో భర్తీ చేస్తా అని చెప్పినావు కదా. మరి అది విఆర్ఓలతో భర్తీ చేయడంలో నీ అంతర్యం ఏమైంది అంటే మీరు కూడా దీనికి కూడా పాత ఉద్యోగాలు చేస్తున్న విఆర్ఓలకు మీరు అమ్మేసి నిరుద్యోగులకు మోసం చేశారా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మా డిఎస్సిలో జీవో నెంబర్ 108 ఒకటి ఉన్నది. మా బీఈడీ చేసిన అభ్యర్థులకు దానివల్ల చాలా అన్యాయం జరుగుతా ఉందని చెప్పేసి ఇదే డిప్యూటీ సీఎం గారికి, ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇదే సీతక్క గారికి, ఇదే బూరా వెంకటేశ్వర గారు అప్పుడు మన ఎడ్యుకేషన్ కమిషనర్ గారు ఉన్నారు, ఇప్పుడు యోగిత రాణా గారు ఉన్నారు, మరి వీళ్ళందరినీ నవీన్ నికోలస్ గారు ఉన్నారు, వీళ్ళందరినీ కలిసినాం, అందరికీ వినతి పత్రాలు ఇచ్చాం. మా బీఈడీ జీవో నెంబర్ 108 ద్వారా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 70% ప్రమోషన్లు పోతా ఉన్నాయి, మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఆ జీవోలు మార్చండి. 1999లో జీవోలు తీసుకొచ్చిన జీవోనే ఇప్పుడు ఫాలో అవుతూ ఉన్నారు. మరి మా బీఈడీ చేసిన అభ్యర్థులు ప్రమోషన్ల ద్వారా పోయి మాకు ఉద్యోగాలు లేక ఉండబోతున్నాయి. మాకు జిల్లాకు 1, 2 కొన్ని జిల్లాలో పోస్టులే లేని పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి వేడుకున్నా ఉన్నాం. కానీ ఇప్పుడు దాకా ఆ జీవోల పరిస్థితి కూడా మాట్లాడని పరిస్థితి. కేంద్ర స్థాయిలో కేంద్ర విద్యాలయాల్లో 2/3 వంతుల డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తూ ఉన్నారు, 1/3 వంతుగా ప్రమోషన్ ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా మా డిఎస్సికి సంబంధించిన విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పోయి వినతి పత్రాలు ఇచ్చాం. ఈవెందో ఆకునూరు మురళి గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చాం. కానీ ఇప్పుడు దాకా పట్టించుకునే నాదులే లేదు. అంటే నిరుద్యోగులకు ఇంత చిన్న చూపాయి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మేము కాబట్టి రాబోయే మీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా నిరుద్యోగులు గట్టిగా బుద్ధి చెప్తాం. అదేవిధంగా జూబ్లీహిల్స్లో కూడా మేము మిమ్మల్ని బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సభావేదికగా హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ. సమయభావం వల్ల ముఖ్య అతిథులు మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి 2-3 నిమిషాలకు అంతకు మించి మాట్లాడొద్దని ఆకాష్ను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే మాకు ఈ కార్యక్రమానికి వచ్చిన నిరుద్యోగులందరి కష్టాలు కూడా చాలా వర్ణాతీతం. నేను ముఖ్యంగా ఒక చిన్న సంఘటన చెప్పాలనుకుంటున్నాను. 2023 జూన్ 16వ తారీఖు నుంచి హైదరాబాద్లో అడుగుపెట్టిన కాంచి ఈ 2 సంవత్సరాలు అల్లిపెరగని పోరాటం చేస్తున్నాం.
ఈ పోరాటంలో 18 మంది నాతో పోరాటం చేస్తున్న స్నేహితులు అందరూ మరణించడం జరిగింది ఈ పోరాటంలో. ఇప్పటికీ ఈ కేసు జీవో నెంబర్ 46 కేసు అనేది సుప్రీంకోర్టులో నడుస్తూనే ఉంది. గిందాక మీరు ఆ మీడియాలో చూసింది నన్నే, హైకోర్టు ముందు కళ్ళంబట్టి నీళ్లు పెట్టుకుని ఏడ్చింది, సెక్రటరియట్ దగ్గర దెబ్బలు తిన్నది అన్నీ మేమే. కానీ ఒక చిన్న సంఘటన చెప్తాం మీ అందరికీ. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, మేమందరం ట్రైన్ ఎక్కడానికి పోతున్నాం, ఈ సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కడానికి పోతున్నాం. వాళ్ళ ఫ్యామిలీస్ కేసు వేసిన వాళ్ళ ఫ్యామిలీస్ ఎప్పుడు కూడా కేసు ఎప్పుడైందని ఒక కాల్ ఎప్పుడు అడుగుతుంటారు అనమాట. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉంది, ఢిల్లీ పోవాలి, కేసు ఉందని పోతుంటే కేసులో ఉన్న ఒక మిత్రుడు వాళ్ళ నాన్న చిన్న ఏమైందని కేసు అడిగితే అంకుల్ ఢిల్లీ పోతున్నామని చెప్తే నా కొడుకు చచ్చిపోయిండు చిన్న, దినానికి రాండి అని ఫోన్ చేసిండు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, కన్న తండ్రి కొడుకు దినానికి రమ్మని చెప్పిండు. అసలు మేము ఓట్లు వేసిన రోజేమో కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 46 రద్దు చేసి నష్టపోయిన ప్రతి ఒక్క బాధితుడికి వెంటనే అపాయింట్మెంట్లు ఇస్తున్నాం. కానీ హైదరాబాద్లో ఒక్క సీట్ రాకున్నా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎల్బీ నగర్లో మమ్మల్ని అందరూ నిరూపించి ఎల్బీ నగర్లో నియామక పత్రాలు ఇచ్చింది. ఆ రోజు మమ్మల్ని అందరినీ టాస్క్ ఫోర్స్తోనే ఎత్తుకొని వచ్చిపోయారు అనమాట. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అసలు ఎందుకు ఓటేసామా అనే, ఇప్పుడు నేను ఫోన్ చేసి అడిగిన అనుకో, ఎందుకు ఓటేశారు మీరే కదా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు. దీనికి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితులు ఉంది. ఇక్కడ నా మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడ నిలబడ్డారు, మెరిట్ మార్కులు స్టూడెంట్స్. వీళ్ళు ఏ పాపం చేసిరని ఈరోజు ఇక్కడికి రావాల్సి వచ్చింది? మెరిట్ మార్కులు లేని వాళ్ళకు ఉద్యోగం ఇచ్చంటే మరి అదే టీఆర్ఎస్ పార్టీకి 40 సీట్లు వచ్చినాయి, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వాళ్ళకి అధికారం ఇవ్వచ్చు కదా. ఎవరికైతే ఎక్కువ సీట్లు వస్తాయో వాళ్ళకే మనం మెరిట్ అధికారం చేపట్టే అవకాశం వస్తుంది. వాళ్ళకి 64 వచ్చినాయి, వీళ్ళకి 40 వచ్చినాయి. కానీ వాళ్ళు చేశారు. కానీ 130 మార్కులు వచ్చిన మా మిత్రులు ఇక్కడ ఉన్నారు, కానీ ఒక్క సీట్ రాని వాళ్ళకే న్యాయం చేశారు. ముఖ్యంగా బోర్డు చైర్మన్ ఎవడూ తొలగించలేకపోతున్నాడు. వాడు ఒక ఆంధ్ర వ్యక్తి, వాడిని ఎవడు కూడా తొలగించలేకపోతున్నారు. ఏం చేయాలో ఏం చేయాలి నిస్సాయ స్థితిలో ఉన్నారు. ఈరోజు మాతోటి ఉద్యమాలు చేపించి, మాతోటి ధర్నాలు చేపించి, మమ్మల్ని కేసుల పాలైన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అధికారం అనుభవిస్తున్నారు. సిరాజ్కి ఇవ్వడానికి ఏమో ఆర్డినెన్స్ తీసుకురావచ్చు, 42% బీసీ రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ తీసుకురావచ్చు, ఇంకా దేనికోసమైనా ఆర్డినెన్స్ తీసుకురావచ్చు. కానీ ఏ ప్రాంతం అయితే ఖమ్మం, నల్లగొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలలోనే, ఈ 4 జిల్లాలలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి సీట్లు దోహదపడ్డాయి. కానీ ఈ 4 జిల్లాల విద్యార్థులకు కానీ న్యాయం చేయడానికి ఏ ఒక్కడికి కూడా అధికారం లేదు. నేను రీసెంట్గా ఇక్కడ చెప్పకూడదు అనుకుంటున్నా, ఒక ఎమ్మెల్యే కాడికి పోయి నేను అడిగిన, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాడికి నేను ఒక రోజు కలవడానికి వెళ్ళిన రోజు సార్ ఇదంటే అసలు పైనోడే దొంగ అయినప్పుడు నేనేం చేయగలుగుతా అన్నాడు. పైనోడే దొంగ అయినప్పుడు నేనేం చేయగలుగుతా అన్నాడు. నేను వెళ్ళినా, నువ్వు నాకు ఓటేసిన, నేను పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిన, నేనేం చేయగలుగుతాను మాట్లాడిండు. కళ్ళమ్మడి కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వచ్చింది. స్టేట్కి ఎందుకు హోమ్ మినిస్టర్ లేడండి? ఇప్పుడు దిల్షుక్ నగర్లో ఒక్కరోజు దిల్షుక్ నగర్ వచ్చి చూడండి, కాఫీ షాపుల దగ్గర ఇంటికి మొన్న దీపావళి పండగకి ఇంటికి వెళ్ళలేక కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని ఏం చెప్పాలో తెలియక 32 సంవత్సరాలు వచ్చిన వాడు వయోభారంతో, ఆర్థిక భారంతో, మానసిక క్షోభతోటి స్టడీ హాల్లో నిమగ్నమైపోతున్నాడు. అన్ని నోటిఫికేషన్ లాగా కాదండి, పోలీస్ నోటిఫికేషన్ అంటే ఉరకాలి, దూకాలి, లాంగ్ జంప్ పట్టాలి. ఇప్పుడున్న అసెంబ్లీలో వచ్చిన వాళ్ళని దూకమంటే అర్థమవుతుంది. కానిస్టేబుల్ అభ్యర్థుల బాధ 20,000 కనీసం గత గవర్నమెంట్లో తప్పు జరిగిందో నష్టం జరిగిందో ప్రతి 2 సంవత్సరాలు కొట్టి పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ ఎందుకు రావట్లేదనే చెప్పాలి సమాధానం. 32 సంవత్సరాలు వచ్చినాడు దూకం అన్నప్పుడు వాడిని కూడా వచ్చి దూకం అనాలి. అప్పుడు పెట్టిన నన్ను కూడా వచ్చి నువ్వు లాంగ్ జంప్ దూకురా అని చెప్పాలి. మేము సీఎం దగ్గర హోమ్ మినిస్టర్ ఉంది, మాలాంటి వాళ్ళని గెలవనిస్తారా? మేము ఎవరి దగ్గరికి వెళ్ళి మా బాధలు చెప్పుకోవాలండి? మీరు కూడా సార్, మీరు కూడా అసెంబ్లీలో రైట్ చేయాలి. అసలు హోమ్ మినిస్టర్, డిఎస్సి వాళ్ళు కూడా, అది విద్యాశాఖ మంత్రి కూడా ఉంటే నిరుద్యోగ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తుంది. ఎవరు కూడా సమస్యలు చెప్పుకోవడానికి పరిస్థితి లేనప్పుడు ఏం చేయాలి? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి సార్, ప్రతిసారి అశోక్ నగర్ కాదు సార్, ఒక్కసారి దిల్షుక్ నగర్ వచ్చి చూడండి సార్. సాయంత్రం పూట ఎప్పుడు కాదు సార్, 10 లక్షల మంది అభ్యర్థులు రాసే దిల్షుక్ నగర్ రండి సార్, ఒక్కసారి మీకు అర్థమవుతుంది. దయచేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే హరీష్ రావు సార్కి కూడా ఒకటి చెప్తున్నాం, ఈ నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న రాకేష్ రెడ్డి అన్న గారికి మాత్రం కొద్దిగా మీరు ఫ్రీ ఫవర్ ఇవ్వాలి సార్. మీరు మాకు ఎవరికైతే హెల్ప్ చేయాలని చూస్తున్నారో వాళ్ళు కొద్దిగా మీరు చెప్పిన తర్వాత మాకు వాళ్ళకి గ్యాప్ వస్తుంది. నిరుద్యోగులందరినీ కూడా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అన్నా కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, సహాయం అంటే చేసే రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళు మీ పార్టీలో ఉంటారు, చాలా అదృష్టం. దయచేసి అన్నకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సిందిగా విద్యార్థుల తరఫున నా చిన్న రిక్వెస్ట్. కానిస్టేబుల్ 20,000 పోస్టులు వేయాలి, అలాగే 35 సంవత్సరాలు ఏజ్ ఇవ్వాలి, అలాగే జీవో నెంబర్ 46 తొలగించాలి, అలాగే 20,000 బోర్డు చైర్మన్ని వెంటనే తొలగించాలని రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు పేరున కృతజ్ఞతలు. జీవో నెంబర్ 46 అమరవీరులందరికీ జోహార్ జోహార్. జీవో నెంబర్ 46 బాధితులు అమరవీరులందరికీ
థ్యాంక్ యూ. కొడంగల్ రవి గారు.